క్రిస్మస్ సందర్భంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏలూరు డయాసిస్ బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో నగరంలోని రాజకీయ ప్రముఖులు అన్ని మతస్థులతో హైటీ పార్టీను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా అన్నదమ్ముల్లాగా శాంతియుతంగా ప్రతి ఒక్కరూ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలనే సాంప్రదాయాన్ని బిషప్ జయరావు నిర్వహించడం ఎంతో సంతోషం, అభినందనీయమన్నారు. దీపముతో వచ్చిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోకూడదు. All those who are living in darkness will come to light. అంధకారం అనేది రాత్రు పగల విషయం కాదు. ద్వేషం, కోపం, అసూయ, కార్పణ్యం వీటన్నిటి నుండి విడుదల కావాలి. నా సృష్టి దీవించబడాలి, ఏపుగా ఎదగాలి, సుఖ సంతోషంగా ఉండాలని ఆలోచించిన తండ్రి దేవుని ఆలోచన కుమారులో జన్మతో నెరవేరింది. ఆయన జన్మ an historical event, చరిత్రాత్మక సంఘటన. How come a God, a mighty one, omniscient, omnipotent, come to the level of the humanity, the created being? ఎవరు అనుకుంటాడు? That is the greatness. ఆ స్థాయి నుంచి వెళ్ళి ఈ స్థాయికి దిగి వచ్చి ఈ స్థాయి నుండి మహోన్నతులుగా తన సుందరమైన ప్రకృతిని ఇచ్చి దైవ స్వరూపులుగా జీవించమని దీవించిన ఆలోచనే క్రీస్తు జననం. నెంబర్ 2, మనమందరం మనుషులం. కాస్తో కూస్తో ఆ చీము నెత్తురు కబడ్డీ ఆడుతూ ఉంటుంది మన జీవితంలో. కాస్త ఆలోచించాలి, రెఫరీ ఏం చెప్తున్నాడు? ఇస్ గాడ్. రెఫరీ ఇస్ నథింగ్ బట్ గాడ్. ఆ రెఫరీ మన జీవితంలో జరుగుతున్నటువంటి ఆ కబడ్డీ ఆటని, ఆ చీము నెత్తి మధ్య జరుగుతున్నటువంటిది ఇది ఎలా సాగుతుంది అని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి ఏటా కూడా అందరినీ కూడా పుర ప్రముఖులను కానీ అలాగే ఊర్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఒక వేదిక మీదకి తీసుకురావడంలో వాళ్ళ కృషి అభినందనీయం. ముందుగా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి పరిణామం. మేము కూడా ప్రతి ఏటా కూడా 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి ఏటా రావడం జరుగుతుంది. మరి ఏదైతే బిషప్ గారు ఇక్కడికి పిలిచి అందరితో మాట్లాడించి వాళ్ళ భావాలు వ్యక్తపరిచి ఏ విధంగా ఉండాలి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తానికి అనేది అందరూ కూడా చెప్పడం జరిగేది. లాయర్లు అవ్వచ్చు వాళ్ళ రంగం నుంచి, ఆర్టికల్ అవ్వచ్చు వాళ్ళ రంగం నుంచి, వివిధ మతాల వాళ్ళతో మాట్లాడించి ఐకమత్యంతో ఏ విధంగా వెళ్ళాలి, నగర అభివృద్ధికి ఏ విధంగా అందరూ కృషి చేయాలి, ఒకరు కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే పెద్దల్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు అనేక సార్లు చెప్పడం జరిగేది. ఇటువంటి సమావేశాలు అప్పుడే కాదు, మామూలు ఎప్పుడు కూడా ఆయన కలిసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడంలో కానీ ఆయన వంతు సహకారం కానీ అందించడంలో కానీ ఎప్పుడూ కూడా ముందుండేవారు. ఆయన మాకు కూడా గత 3 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఆయన దగ్గర సలహాలకి సూచనలకు వచ్చినప్పుడు ఆయన కూడా సూచన చేయడం జరిగింది.
మరి ఆయన సూచనల మేరకే మేము కూడా ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆయన ఆశీర్వాదం కూడా ఉందని సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఏదైతే మీ సహకారం కూడా ఎల్లప్పుడూ నగరాభివృద్ధికి కానీ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి కానీ అందరూ కృషి కావాలి. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండనప్పటికీ కూడా అందరూ కూడా ఏ వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం ఒక మెట్టు దిగిన అందరం కూడా సర్దుకుపోవడం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ